హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అక్కి రాజ్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు దోశలలోకి చట్నీ చేయబోతున్నాం అనమాట. చట్నీ ఏంటంటే టమాటో చట్నీ, టమాటో సాస్ అట్లా వేస్తారు కదా, అలా టమాటో చట్నీ చేయబోతున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి అనమాట. హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి అనమాట. చూడండి, ఇంత మగ్గితే అంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంది చట్నీ అయితే. మేమైతే చేసుకొని తిన్నామన్నమాట. మీకు కూడా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకొని తినండి. చూడండి, నెక్స్ట్ నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను అనమాట. అవి బాగా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేస్తే, చింతపండు ఎందుకు వేసినంటే కొద్దిగా పులుపు అనమాట. ఆల్రెడీ టమాటాలు పుల్లగానే ఉంటాయి, కానీ చింతపండు వేసుకుంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే కొద్దిగా పుల్లగా బాగా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. చూడండి, కొద్దిగా బాగా మగ్గాయి అనమాట. మీకు అలా అన్నప్పుడు తెలిసిపోతుంది మగ్గినట్టు. కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి అనమాట దీంట్లోకి. ఇప్పుడు చెప్పాను కదండి, పల్లీలు లేకోకుండా చేస్తున్నాను. పచ్చిమిర్చి నేను కొద్దిగా వేసాను కాబట్టి కారం వేసాను, పసుపు, కారం, ఉప్పు వేసాను. ఇవి వేసిన తర్వాత ఇంకా కొద్దిగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే కారం స్మెల్ తెలియకోకుండా ఉండడానికి కొద్దిగా బాగా మగ్గనివ్వాలి అనమాట. మగ్గిన తర్వాత బాగా చూడండి, ఒక 5 నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిక్సీ పట్టేసుకోవడమే, అన్నీ వేసేసి కొద్దిగా చల్లార్చినాక మిక్సీ చేసుకోండి. ఎందుకంటే అలాగే వేడి వేసి కొంతమంది పట్టుకుంటారు, అలా చేయకండి. చూడండి, నేనైతే ఏం పోపు వేయట్లేదు. పోపు వేయకోకుండానే మిక్సీ పట్టేశాను. డైరెక్ట్గా ప్లెయిన్ దోశ మీద వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా నచ్చితే చేసుకోండి. కంపల్సరీ షేర్ చేయండి. మీకు మీ వాళ్ళకి చెప్పండి ఇలా చేయండి అని. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మా ఆయన బాగా తిన్నాడు అనమాట. చూడండి, జస్ట్ అలా మొత్తం రోల్ చేయకండి, జస్ట్ అలా పైన వేస్తే మాకు ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్, బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. నేనైతే ఇట్లా 2-3 వేసుకొని తిన్నాను అనమాట. ఇట్లా టమాటా. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.